సోమరితనం నీ లక్ష్యాన్ని నీకు దూరం చేస్తుంది. కోపం నీవు విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. అహంకారం నలుగురిని నీకు దూరం చేస్తుంది. గర్వం సర్వం పోగొట్టుకునేలా చేస్తుంది. అనుమానం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇక అసూయ నీకు జీవితంలో మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తుంది. అందుకే ఆనందమయమైన జీవితాన్ని గడపాలంటే వీటన్నిటి పట్ల జాగరూకతతో ఉండండి. అనుకున్నది అనుకున్నట్లు జరగలేదని ఏడుస్తూ అక్కడే కూర్చుని ఉండిపోలేం. ఇంకా ఎక్కవలసిన మెట్లు ఎన్నో ఉన్నాయి. ఎదగవలసిన జీవితం ఎంతో ఉంది. కాబట్టి నువ్వు ఏమాత్రం బాధపడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుని ఒక నిమిషం కూడా వృధా చేయకుండా నీ లక్ష్యం దిశగా ముందుకు సాగిపోతూనే ఉండు. ఎవరి కథ వాళ్ళకే బాగా తెలుస్తుంది. అందులో ఎన్ని అవమానాలు మరెన్ని అవహేళనలు దాగి ఉన్నాయో. ఏడుపుస్తే తుడుచుకోవడానికి టిష్యూ పక్కన పెట్టుకో. అంతేకాని ఏడుపు గొడ్డు కోర్సుని ఏరుకొని స్టేటస్గా మాత్రం అసలు పెట్టుకోకు. ఒంటరిగా ఉన్నావంటే ఎవరూ లేని ఏకాకివని, ఏమైనా చెయ్యొచ్చని అనుకునే వాళ్లకు బాగా తెలియాలి. దేనినైనా ఎదుర్కొనే సత్తా నీ సొత్తు కాబట్టే ఒంటరిగా నిలబడగలిగావని. చితి ప్రాణం వదిలేసిన శరీరాన్ని కాలుస్తుంది. కానీ చింత అనేది ప్రాణమున్న శరీరాన్ని కాల్చుకు తింటుంది. నీకు ఇంకా శత్రువులు లేరంటే ఈ ప్రపంచం గుర్తించేలా నీవు ఎదగనట్లే. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. బయట ఉన్న పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. నిన్ను కాదని వెళ్ళే వాళ్ళని కారణాలు అడగకుండా వెళ్ళనిస్తేనే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ నీకోసమే ఉన్నారనుకోకు. నీకోసం ఏదైనా చేస్తారన్న భ్రమలో అస్సలే ఉండకు. పక్కనే ఉండి ప్రాకులాడినప్పుడు తెలియని విలువ జ్ఞాపకంగా మిగిలినప్పుడే తెలుస్తుంది. అసూయతో అందరూ నిన్ను వెనక్కి నెట్టేసినా నీకే గనక నిజమైన అర్హత ఉంటే అవకాశం అనేది నీవు నిలబడి ఉన్న చోటకే తలుపులు తెరుచుకుని వస్తుంది. సమయం మనది కానప్పుడు, మనకు అనుకూలంగా లేనప్పుడు సంయమనాన్ని పాటించడమే ఉత్తమం. పరిస్థితులు పగబట్టినప్పుడు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకపోవడమే మంచిది. నీవు ఎదుగుతున్న క్రమంలో చెవిటివాడిలా ఉండు. అలా కాకుండా నువ్వు అందరి మాటలు పట్టించుకుంటూ ఉంటే నీవు ఎప్పటికీ ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు. నమ్మకం అనేది చాలా వెర్రిది. ఒక్కోసారి సహాయం చేస్తున్నట్లు నటించే వారినే నిజమైన ఆత్మీయులని పొరపాటు పడేలా చేస్తుంది. ఎంత చెడ్డ రోజుకైనా ఉండేది 24 గంటలే. ఈరోజు నువ్వు అనుభవించే వేదన కాలం గడిచే కొద్దీ కొంచెం కొంచెం తగ్గుతుంది. అది కూడా నువ్వు తలుచుకుంటేనే. నీవు ఎంత మంచిగా ఉన్నా సరే జనాలు వారి వారి మనోభావాలు, అవసరాలని బట్టే నిన్ను జడ్జ్ చేస్తారు. మొదట చిన్న చిన్న కష్టాలకే ఊపికి వచ్చిన నా కన్నీళ్ళు క్రమంగా ఎన్ని కష్టాలొచ్చినా నాకు నవ్వడమే నేర్పించాయి. క్రిందపడిన ప్రతిసారి నన్ను నేనే నిలబెట్టుకుంటున్నా, తిరిగి నిలదొక్కుంటున్నా. నిన్ను దూరంగా నెట్టేసే వాళ్ళను నువ్వు దూరంగా నెట్టేసేయి. వాళ్ళ గురించి నువ్వు అసలు పట్టించుకోకు. నీకు అదొక మ్యాటర్ కాదన్నట్లుగానే ప్రవర్తించు. నీవు ఎంత లోతుగా ప్రేమిస్తే అంత బలహీనుడు అయిపోతావు. తను లేకుండా బ్రతకగలననే భయంలో పడిపోతావు. అక్కడి నుంచే మొదలవుతుంది నిన్ను నువ్వు కోల్పోవడం. మనకు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిచయం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పించే పక్కకు తప్పుకుంటుంది. నీవు కొందరికి ఎంత మంచోడువైనా కావచ్చు, కానీ తెలుసో తెలియకో ఇంకొందరి కన్నీళ్లకు కారణమయ్యే ఉంటావు. కాసేపు ఉండిపోయే ఈ జీవితంలో కష్టాలు మాత్రం శాశ్వతం అని ఎలా అనుకుంటావు? వాటిని తలుచుకుని ఎందుకు బాధపడతావు? ఏదీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా సరే కొంతకాలానికి తప్పకుండా మారిపోతుంది. ఎదుటి వారిలో తప్పులు ఎంచేవాళ్ళు తమలో ఉన్న తప్పుల్ని అస్సలు ఎరగరు. అస్తమానం ఎదుటివారి జీవితాల్లోకి తుంగి చూసే వాళ్ళకి తనలోకి తాను తుంగి చూసుకోవడం అస్సలు చేత కాదు. ఎవరినీ లెక్క చేయని మొండివాడి మౌనం వెనక పైకి ఎదగడానికి అవకాశమివ్వని సమాజమే ఉంటుంది. నీ గతమేమిటో ఆ గతంలో నువ్వేంటో అన్నది వదిలేయి. నీవు తలుచుకోవాలే కానీ సరికొత్తగా మళ్ళీ మొదలు పెట్టగలవు.
చిట్ట చివరకు నీకు ప్రశాంతతనివ్వగలిగేదేంటో దాన్ని ముందే గ్రహించగలగడమే జ్ఞానోదయం అంటే. ఎవరూ నిన్ను చూడనప్పుడు, మరెవరూ నిన్ను గమనించినప్పుడు నువ్వేం చేస్తావో అదే నీ అసలు సిసలైన క్యారెక్టర్. నిందలు వేస్తూ తన మనసును ముక్కలు చేసిన తర్వాత సారీ చెప్పి బ్రతిమిలాడినా, తిరిగి అతికించినా ఆ మనసు, అందులో నీ స్థానం ఇదివరకటిలా ఉండదు. దేనికైనా కాస్తంత సమయం పడుతుంది. కోల్పోయిన చోటే తిరిగి కోలుకోవడానికి, జీవితాన్ని మునుపటి కంటే అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి, కొత్త దారిని ఎంచుకోవడానికి ఏమాత్రం సంకోచించవద్దు. ఒక్కోసారి నీ ఒంటరి ప్రయాణమే నీకు నీ గమ్యాన్ని సులభంగా, త్వరగా చేరేలా చేస్తుంది. గతంలో నువ్వు ఎలా కుమిలిపోయావనేది మనసులో నుంచి తీసేయి. ఎందుకంటే ఇప్పుడు నీవు భవిష్యత్తుకు స్వాగతం పలకవలసిన వర్తమానంలో ఉన్నావు. ఎన్నో దిక్కుమాలిన బంధాల నుంచి దూరం జరిగినప్పుడే మరెన్నో దిక్కుతోచని బంధాల నుండి విముక్తి దొరుకుతుంది. మనుషులు కదా, రాళ్ళు రువ్వుతూనే ఉంటారు. ఆ రాళ్లనే మన గమ్యానికి రహదారిగా చేసుకోవాలి. మన సంతోషాన్ని సమాధి చెయ్యాలనుకునే వాళ్ళు, మన జీవితం సంకనాకిపోయేలా సలహాలిచ్చేవాళ్ళు స్నేహితుల రూపంలోనో, సన్నిహితుల రూపంలోనో, బంధువుల రూపంలోనో ఉంటారు. అటువంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. కాలం ఎవరి కోసం ఆగిపోదు. శ్మశానం ఎవరినీ తేడాగా చూడదు. కర్మ ఏ ఒక్కరిని కూడా అస్సలు వదిలిపెట్టదు. జీవితంలో పోరాటం అనేది తెలియని బ్రతుకు బండరాయితో సమానం. మార్పులేని జీవితం మరణంతో సమానం. జీవితంలో భయం అనేది మనకు 2 మార్గాలను చూపిస్తుంది. 1 వదిలేసి పరిగెత్తు. 2 దేనినైనా ఎదుర్కొని ఎంత ఎత్తుకైనా చేరుకో. కొన్నిసార్లు నువ్వు ఆశించినట్లుగా జీవితం అనేది ఉండదు. అప్పుడు జీవితం ఆశించినట్లుగా నువ్వు నడుచుకోవాల్సి ఉంటుంది. పగ తీర్చుకోవడానికి మళ్ళీ మన సమయాన్ని కోల్పోవడం ఎందుకు? ఇకపై బదిలివ్వలేనంత దూరంగా జరిగితే చాలు. నీవు కొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మొదట్లో నడవడానికి కష్టంగా అనిపించినా ఆ మార్గాన నీ గమ్యాన్ని చేరుకోవడానికి సులభమవుతుంది. ఒక అమ్మాయి నీ మనసుకు గాయం చేస్తే నీలో నుంచి ఒక వేమన రావాలే కానీ మళ్ళీ ఇంకొక అమ్మాయి ప్రేమ కోసం వెంపర్లాడే వెధవగా అసలు మారకూడదు. జీవితంలో వచ్చిన కష్టాలు మొదట్లో కన్నీళ్లు తెప్పిస్తాయి, కానీ అవి క్రమక్రమంగా మనలో దేనినైనా తట్టుకుని నిలబడగలిగే శక్తిని పెంచుతాయి. గడిచిపోయిన రోజు అనేది వెంటాడే ఒక కళ. రేపు అనేది ఎలా ఉంటుందో తెలియని ఒక భ్రమ. ప్రేమించబడడం అనేది ఒక అదృష్టమే కావచ్చు, కానీ ప్రేమించే వారే లేకపోవడం అనేది దురదృష్టం ఏమాత్రం కాదు. ప్రశాంతంగా ఉండాలన్నా, మళ్ళీ ఇప్పుడే పుట్టినట్టు కొత్తగా మొదట్నుంచి మొదలెట్టాలన్నా వదిలేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవేంటంటే గుర్తుకు తెచ్చుకుంటే కన్నీళ్లు ఆగనివ్వని గతాన్ని, వేటి గురించి ఆలోచిస్తే బాధే మిగులుతుందో అలాంటి బంధాల్ని, వెన్నుపోటు రుచి చూపించిన కొందరి స్నేహాన్ని, ఇప్పుడు చేతిలో ఉన్న ముద్దని కూడా తిననివ్వకుండా చేసే ఒకప్పటి భయంకరమైన ఆకలిని, మళ్ళీ ఎవరినైనా నమ్మాలంటే దడ పుట్టేలా చేసిన ఒకప్పటి నమ్మక ద్రోహాన్ని,